అందరూ అనుకుంటారు భీముడితోటి యుద్ధం తర్వాత దుర్యోధనుడు వెంటనే మరణించాడు అని. కానీ మహాభారతం సౌప్తిక పర్వం చదివితే ఒక విషయం తెలుస్తుంది. కురుక్షేత్ర యుద్ధం 18వ రోజు పూర్తయిపోయిన తర్వాత తొడలు విరిగిపోయినటువంటి దుర్యోధనుడు ఆ కొలను ఏదైతే ఆయన తన యొక్క జలస్తంభన విద్య ద్వారా ఒక నీటి కొలంలోకి వెళ్ళి దాక్కుంటాడో ఆ ఎదరే కొట్టబడి ఉంటాడు. ఆయన పక్కనే గదపడిపోయి ఉంటుంది. చుట్టూ కొన్ని క్రూర మృగాలవి చేరుతూ ఉంటాయి. వాటి నుండి ఆయన రక్షించుకుంటూ ఉంటాడు. ముగ్గురు మాత్రమే మిగులుతారు ధార్తరాష్ట్రులు: కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ. వీరు ముగ్గురు కూడా పాండవుని యొక్క విజయాన్ని చూసి ఒక అడవిలోకి వెళ్ళి దాక్కుంటారు. కృతవర్మ, కృపాచార్యుడు పడుకుంటారు, కానీ అశ్వత్థామకి నిద్రపట్టదు. ఆయన అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. పాండవులు విజయోత్సాహంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ శిబిరాల మీద దాడి చేసి వాళ్ళందరినీ మనం చంపేయాలి అనేటువంటి ఉద్దేశంతో కృపాచార్యునికి, కృతవర్మకి చెప్తారు. కృపాచార్యుడు ఇది వద్దని వారించినప్పటికీ వినకుండా బయలుదేరి వారు ముగ్గురు కూడా శిబిరాల దగ్గరికి చేరుకుని ఆ ఒక్కరోజే కొన్ని వేల మందిని, ఆ రాత్రికి రాత్రి కొన్ని వేల మందిని అశ్వత్థామ చాలా తీవ్రంగా చంపేస్తాడు. ముఖ్యంగా దృష్టద్యుమ్నుడిని అయితే అసలు ఎటువంటి ఆయుధం వాడకుండా చేతులతోటే కొట్టి చంపేస్తాడు. అంత దారుణమైనటువంటి విషయం. అలాగే ఉప పాండవులందరినీను, అలాగే పాంచాలురు, అలాగే దృష్టద్యుమ్ని యొక్క కుమారులు, వీళ్ళందరినీ కూడా ఆయన ఒక్క రాత్రిలో చంపేస్తాడు. కేవలం 10 మంది మాత్రమే మిగులుతారు. పాండవులు 5గురు: కృష్ణుడు, సాత్యకి, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ. ఈ విషయాన్ని దుర్యోధనుడికి చెప్తాడు. ఎవరు? అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. రాత్రికి రాత్రి మేము ఎలా శిబిరంలోకి వెళ్ళాం, పాండవులందరినీ కూడా చంపేశాం, నీకు ఈ విషయం చెప్దామని చెప్పి వచ్చాము మహానుభావ దుర్యోధన, నీకు ఇటువంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించలేదు అని చెప్పి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ చెప్పిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు చెప్తాడు: ఓ అశ్వత్థామ, నీవు కలిగించినటువంటి ఈ సంతోషము నాకు కర్ణుడు కానీ, భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ కలిగించలేదు అని చెప్పి ముగ్గురిని కౌగిలించుకుని ఆ తర్వాత కొద్దిసేపటికి దుర్యోధనుడు మరణిస్తాడు. ఈ విషయం మహాభారతంలో ఉంటుంది, సౌప్తిక పర్వంలో ఉంటుంది.